రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు ఆయన. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గుంటూరులో ప్రకటించారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. 2024 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చి చెప్పారాయన. ఏపీ వాయిస్ వినిపించడానికే రాజకీయాల్లోకొచ్చానని, ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటం చేశానని గుర్తు చేశారు. అమరావతి రాజధాని కోసం చాలా ప్రయత్నించానని, రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడితే ఈడీ విచారణ అన్నారని వాపోయారు గల్లా. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఏనాడూ అనుకోలేదన్నారాయన. I can't speak against center. Business limitations valla I can't speak against the state. Quiet ga majlo kuchoni no man's land lo madiga వాళ్ళు అరుచుకుంటా ఉంటే గమ్మున కూర్చొని చూస్తా ఉండాల్సి వచ్చింది. రాజకీయాలను వ్యాపారాలను సమన్వయం చేసుకోవడం కష్టమైందని, ప్రస్తుతానికి రాజకీయాలను వదిలేస్తున్నానన్నారు గల్లా. ప్రస్తుతానికి నేను ఫుల్ టైం పాలిటిషియన్ గా ఉండలేను కాబట్టి I have to make a choice. Either business or politics. And it's not a permanent choice. ఇప్పుడు పరిస్థితుల్లో I have to choose my business, I have to choose my family. అవకాశం వస్తే తిరిగి రాజకీయాల్లోకొస్తానన్నారు జయదేవ్. రాముడు 14 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళారు. పాండవులు 13 సంవత్సరాలు వనవాసంకి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇంకా స్ట్రాంగ్గా వచ్చారు. నేను కూడా అట్లాగే మీ దగ్గరకు వస్తాను. గల్లా రాజకీయాలకు గుడ్ బై చెప్పడంపై ఆత్మీయ సభలో పాల్గొన్న కొంతమంది టీడీపీ నేతలు భావోద్వేగానికి గురయ్యారు.